Now this harvest time, ఇది కోతకాలము. at the beginning when God sowed his seed upon the earth and gave it in the hearts of his children. ఆదిలో భూమిపైన దేవుడు ఆయన విత్తనమును విత్తినప్పుడు ఆయన బిడ్డల హృదయంలోనికి ఆయన దాన్ని అనుగ్రహించాడు. His family. ఆయన కుటుంబానికి ఆయన ఇచ్చాడు. To keep that word, that was their only defense. ఆయన వాక్యమును కాపాడు కొరకై ఇచ్చియున్నాడు. అదే వారికిచ్చిన భద్రత. Keep that word. Here come the enemy in and broke that barrier by sowing the seed of discrepancy. ఆ వాక్యమును కాపాడుట. ఇక్కడ శత్రువు లోపలికి వచ్చి ఆ విరుద్ధమైన విత్తనాన్ని విత్తడం వలన ఆ హద్దును లేక అడ్డును పడగొట్టినది. Contrary to the word of God. వాక్యానికి విరోధమైన దాన్ని విత్తడం ద్వారా. If that was discrepancy in the beginning, అది ఆరంభంలో విరుద్ధమైనట్లయితే, it's still anything that'll add anything to the word of God is still the seed of discrepancy. అది ఇంకా అలాగే ఉంటున్నది. దేవుని యొక్క వాక్యానికి ఏదైనా కలిపినట్లయితే అది ఇంకా విరుద్ధమైన విత్తనమే అవుతున్నది. I don't care where it comes from. అది ఎక్కడి నుండి వచ్చినా నాకు అక్కర్లేదు. If it's from organization, if it's from military sources, అది సంస్థాపక సంఘం నుండి వచ్చినా, అది మిలిటరీ సైన్యం యొక్క బలం నుండి వచ్చినా నాకు లెక్కలేదు. if it's from political powers, anything that's contrary to the word of God is the seed of discrepancy. అది రాజకీయ బలం నుండి వచ్చినప్పటికీ, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనట్లయితే అది ఏదైనప్పటికీ అది విరుద్ధమైన విత్తనమే. When a man stands and says he's a gospel preacher, ఒక మనిషి నిలబడి తన సువార్త బోధకుడని చెప్పి and says that the days of miracles is past, that's the seed of discrepancy. అద్భుత కార్యాలు జరుగుతున్నటువంటి దినాలు గతించిపోయినవని చెప్పినట్లయితే అది విరుద్ధమైన విత్తనం. When a man stands and says that he's a minister, a pastor of a church of somewhere, ఒక మనిషి నిలబడి తాను దైవ సేవకునని ఒక చోట ఒక సంఘానికి సంఘ కాపరిని చెప్పి and he does not believe that Jesus Christ is the same in every detail except the physical body, same yesterday, today and forever, that's the seed of discrepancy. ప్రతి దానిలో యేసుక్రీస్తు ఒక్కటి రీతిగా ఉండుననే నమ్మకపోతే, ఒక్క భౌతిక శరీరములు తప్ప నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని నమ్మకపోతే అది విరుద్ధమైన విత్తనమే. When he says that miracles and apostolic age past, that's seed of discrepancy. అద్భుతాలు అపోస్తుల కాలమే ముగించబడిందని అతను చెప్పినట్లయితే అది విరుద్ధమైన విత్తనమే. When they say there's no such a thing as divine healing, that's seed of discrepancy. దైవిక స్వస్థత అటువంటిది ఏమీ లేదు అని వారు చెప్పినట్లయితే అది విరుద్ధమైన విత్తనమే. And the world is full of it. లోకమంతా దానితోనే నిండిపోయి ఉన్నది. It crowds out and chokes out the wheat. అవి చుట్టూ ముట్టి గోధుమలను అణగదొరుకుతున్నవి. We notice that the first sower of the seed of discrepancy was branded the devil. మొట్టమొదటి విరుద్ధమైన విత్తనాన్ని విత్తినవాడు మచ్చపడిన దయ్యం. And we know it was in Genesis 1. అది అదేనని మనకు తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం. Now we find out over here in the book of Matthew, the 13th chapter. ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఇక్కడ మనం అది చూస్తూ ఉన్నాము. Jesus still brands any discrepancy to his word as being the devil. ఆయన యొక్క వాక్యానికి ఏదైనా విరుద్ధమైన దాన్ని చేసినట్లయితే అది మచ్చబడిన దయ్యమే అని యేసు ఇలా పిలుస్తున్నాడు. And this 1956, anything that sows discrepancy, ఇది 1950వ సంవత్సరం దేనికైనా విరుద్ధమైన దాన్ని విత్తినట్లయితే, contrary to the written word of God or puts any private interpretation to it, is the seed of discrepancy. వ్రాయబడిన దేవుని వాక్యానికి విరోధమైన దాన్ని విత్తినట్లయితే, దానికి ఏదైనా సొంత అనువాదాన్ని చేకూర్పు చేసినట్లయితే అది విరుద్ధమైన విత్తనమే. God will not honor it. He can't. It won't mix. దాన్ని దేవుడు గౌరవించడు. ఆయన అలాగే చేయడు. అది కలవదు. It certainly will not. అది నిజంగా జరగదు. It's like mustard seed. It won't mix with anything else. You can't hybrid it. అది ఆవగింజలాంటిది. అది దేనితోనూ కలవదు. దాన్ని నీవు మిశ్రితం చేయలేవు. It's got to be the genuine thing. Seed of discrepancy. అది అసలైన వస్తువులే ఉండవలసి ఉన్నది. విరుద్ధమైన విత్తనం.